అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నిన్న కామెంట్‌లో చాలామంది నన్ను ఒక క్వెషన్ అయితే అడిగినారు. నాకొచ్చిన 4, 5 కామెంట్‌లలో అయితే ఒక 3 క్వెషన్‌లయితే ఎన్ని గ్రామ్స్ వేస్తున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు. నాకు ఈ బిజినెస్‌లో కొత్త. నాకైతే పెద్దగా ఐడియా లేదు. కాకపోతే నాకు తెలిసినంతలో అయితే నేను చేస్తున్నాననమాట. ఇది నాకు నష్టం వస్తదా? లాభం వస్తదా? అన్న విషయం పక్కన పెడితే నేను నా సొంతంగా ఏదో ఒక పని చేసుకోవాలి అని ఇదైతే స్టార్ట్ చేశాను. ఇంకా లాభాల గురించయితే నాకైతే నష్టమైతే ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే నేను నష్టం అంటే ఎలా అంటే నేను పెట్టిన దానికి ప్రాఫిట్ రాకపోతే అది నష్టం అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో నాకు తెలీదు. బట్ నాకైతే పర్లేదు. చేసుకుంటే ఇంకా బాగొస్తదని నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను మీకు ధనియాలు చూపిస్తున్నాను. ధనియాలయితే నేను 5-6 గ్రామ్స్ అయితే వేస్తాను. ఇవి అన్నమాట. ఈ ధనియాలలో మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఎక్కువ సేల్ అవ్వవు. అది. ఇక్కడ లవంగాలొచ్చేసి 16-18, 19 మధ్యన వరకు మాత్రమే వేసుకోవాలి. 19 మాత్రమే వేసుకోవాలి. ఇంకా 16 అని ఎలా అంటే కొంచెం లావున్నాయనుకోండి కొంచెం 16 అండ్ 17 వేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే సన్నగానే ఉంటాయి కాబట్టి 18-19 అయితే వేసుకోవచ్చు. చెక్క వచ్చేసి 2 ఇంచులది ఒక 5-6 వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. మనకు ప్రాఫిట్ అనేది మంచిగా వస్తుంది దీనిలో. అందుకోసం అనేసి మనకి ఇచ్చేది 5 రూపీస్ అయినా కానీ కొంచెం మంచిది తీయాలి. నేను ఇవి 2x2 పేపర్ సైజులో వేశాను. అందుకోసం అనేసి మీకు ఇలా అనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక్కలన్నమాట. ఒక్కల గురించి అయితే మీకు చాలా చెప్పాలి. మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ వస్తువు ఎలాంటిది, ఏది ఎలాంటిది అనేది ముందైతే తెలుసుకోవాలి. అంటే ఎవరికైనా అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్లో నష్టాలు, లాభాలు అన్నీ వస్తూ ఉంటాయి. లాభాల గురించి ఆశించకుండా, నష్టం వచ్చిందని బాధపడకుండా ఫస్ట్ అయితే మనము తెలుసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అయితే గ్రోత్ వస్తుంది అన్నది నా ఫీలింగు. నేనైతే ఫస్ట్లో నష్టానికే వేసుకున్నాను. బట్ ఇప్పుడైతే నేను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను కాబట్టి అవి ఎలా ఏంటి అనేది మీకు చెప్తాను. ఒక్కలైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కిలో అయితే ఒక్కలు తీసుకున్నాను. కిలోలో నాకు వచ్చేసి 250 ప్యాకెట్స్ అలా అయినాయి అంతే. అంతకుమించి ఏం కాలేదు. 250 ప్యాకెట్స్ అంటే నాకు ఇవి పడ్డవి 850 ఉన్నాయి. కిలో ఒక్కలు వచ్చేసి 850 పడ్డాయి. అప్పుడు మీకేంటి అక్క వచ్చేది అనేసి మీ డౌట్ ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, ప్రాఫిట్ అన్నది మనకు ఇలా చేసుకుంటే రాదు, మనం బల్క్లో తెచ్చి చేసుకుంటే వస్తాయి. నేను ఇక్కడ మీకైతే ఒక టిప్ చెప్తాను, దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి. మనము ఒక్కలు తెచ్చేటప్పుడు తెలుసుకోవాల్సినవి 2 టైప్స్ ఉంటాయి. ఒక్కల్లో అంటే తినేటి దాని గురించి చెప్తలేను, మనం తెలుసుకోవాల్సిన ఓన్గా మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక్కలు నేను ఫస్ట్ టైం తెచ్చినప్పుడు 1/2 కిలో తెచ్చాను. అప్పుడు నాకు ఎన్ని ప్యాకెట్స్ అయినాయి, 140 ప్యాకెట్స్ అయితే అయినాయి. ఇంకా ఇవి వచ్చేసి 250 నుంచి 300 అబోవ్ దగ్గరకు అవుతాయి. ఇక్కడ వచ్చేసి 160 ప్యాకెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవి ప్రజెంట్ అంటే నాకు ఇంకా ఒక 70 ప్యాకెట్స్ దగ్గర అయితే అవుతాయి. మొత్తానికైతే 250 ఉంటాయి. కానీ ఈ ఒక్కలు ఏంటంటే ఇవి ఇంతకుముందుకు తెచ్చిన ఒక్కలు అనమాట. ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి. వెయిట్ ఉన్నాయంటే క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. ఒక్కలు తెచ్చేటప్పుడు కొంచెం పల్చగా ఉండేటివి తెచ్చుకోండి. పెద్దగా ఉండాలి, కాకపోతే కొంచెం పల్చగా ఉండాలి అనమాట. అలా ఉండేటివి తెచ్చుకోండి. ఫస్ట్ టైం నేను తెచ్చుకున్నప్పుడు పెద్దగా ఉండేటివి, మందంగా ఉండేటివి తెచ్చాను. అవి ఇప్పుడు ఒక్కొక్కటి 2 రూపీస్ లెక్క ఇస్తారు లూజ్లో అయితే. ఇంకా మనం ప్యాకెట్లో వేసాం కాబట్టి 4 అయితే వేయాలి. కాబట్టి 4కి వేయాలంటే కొంచెం పల్చగా ఉండేటివి తెచ్చుకోవాలి. లూజ్ అమ్మే వాళ్ళకైతే ఇవి సెట్ అవుతాయి. ఎలా అంటే కొంచెం మందంగా ఉన్నా పర్లేదు, 2 రూపీస్ అంటే ఓకే చేయొచ్చు. కానీ ఇవి వచ్చేసి నేను పల్చగా ఉన్నాయి కదా, అవి తెచ్చి 4 లెక్క అయితే వేశాను. పర్లేదు, ఫాస్ట్గా అయిపోతాయి. 1 అవర్కి మనం ఈజీగా 1 కిలో అయితే ప్యాక్ చేసేయచ్చు, సీలింగ్ చేసి ప్యాక్ చేసేయచ్చు. అందుకోసము ఇంకా ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటంటే కొంచెం మందము, కొంచెం పల్చగా ఉండేటివి చూసుకొని తెచ్చుకోండి. ప్యాకింగ్ చేసేదానికైతే మనకు పల్చగా ఉండేటివి చూడ్డానికి దండిగా క్వాంటిటీ బాగా కనిపిస్తుంది. కాకపోతే మనకి వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ తూగుతాయి. అది ఈ ఒక్కలలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇదే అనమాట. ఇదైతే పాటించేసేయండి. నిజంగా ఈ ఒక్కలలో ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే పని పట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు మనకు చిన్న చిన్న వస్తువులు ప్యాక్ చేసినప్పుడు అవి ఎక్కువసేపు టైం పడుతుంది.
టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువనే వస్తుంది. ఇవి పెద్ద పెద్ద వస్తువులు కదా, పెద్దవి అంటే ఫాస్ట్గా అయిపోతుంది, వర్క్ అన్నది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకి దీనిలో ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. 1 అవర్కి కిలో మనము వీటిని ప్యాక్ చేసినప్పుడు 1 అవర్ కిలోకి లవంగాలు అయితే ప్యాక్ చేయలేము, అదైతే 100% షూర్ ఇవ్వచ్చు. అవి వాటి అంటే దేనికి తగిన పని అయితే దానిలో ఉంటుంది. కొన్నిటికి లాభాలు వస్తుంటాయి, కొన్నిటికి లాభాలు రావు. అన్నీ మిక్స్ చేసుకుంటే వర్క్ అయితే బాగానే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఇంకా మంచి మంచివి అయితే తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను బల్క్లో అయితే ఆర్డర్లు అయితే పెట్టాలని చూస్తున్నాను. అవి నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది సరిగ్గా తెలీదు. మీకు ఎవరికైనా కానీ ఈ వీటి మీద అవేర్నెస్ ఉండి అంటే పలానా ప్లేస్లో కొంచెం సేల్ తక్కువగా వస్తుంది అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు సరిగా తెలీదు అంటే ఎక్కడ ఏంటి అనేది, అందుకోసం అనేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎక్కడ రీజనబుల్గా రేట్ దొరుకుతాయి అనేసి ఉంటే కనుక చెప్పేయండి. నాకైతే మ్యాక్సిమం తెలిసి కేరళ, తమిళనాడు అనేసి అంటున్నారు. నేను అక్కడైతే ఆల్రెడీ కనుక్కుంటున్నాను. అక్కడ కూడా చాలా వరకు అయితే కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు. ఇంకా అక్కడికి ఇంకా కొంచెం బెటర్ అనిపించేది ఏదైనా ఉందంటే చెప్పండి. ఈసారి అయితే కేరళ అయితే ట్రై చేస్తున్నాను. కేరళలో దొరికితే కానీ తీసుకొచ్చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఇవి అనమాట నేను తయారు చేసినవి. ఇంకొకటి ఇవి జీడిపప్పు వచ్చేసి 5 ఒకటి వేసేసాను, 4 ఒకటి వేసేసాను. 4 అంటే మనకు కొంచెం పెద్దగా ఉన్నవి 4 వేసుకోవాలి. నేనైతే ఇవి అన్నీ మీడియం సైజే ఉన్నాయి, అందుకే 5 వేసేసాను. మొత్తం అయితే ఇవి 400 షీట్స్ అనమాట. మొత్తాన్ని ఈరోజు డెలివరీ ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మనకైతే ఇంకా మళ్ళీ అడిగేకి ఉండదు. నేను నెక్స్ట్ ఈసారి తెచ్చినప్పుడు బల్క్లో ఆర్డర్ ఎక్కడైతే తెస్తానో అవన్నీ మీకు డీటెయిల్స్ ఫుల్గా చెప్పేస్తాను. ఇది అనమాట ఈరోజు వీడియో. వీటిని అన్నిటిని మనము చేసేయాలి. మీరు ఇంకా ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా వెయిట్ చేయండి. మీరు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. మీరు కామెంట్ చేసినా కానీ కామెంట్కి అయితే చెప్తాను. కాకపోతే వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండదు కాబట్టి నేను కామెంట్లలో ఆన్సర్ అయితే ఇవ్వలేక వీడియో అయితే తీస్తాను అనమాట. ఇది ఫైనల్గా మన వీడియో. జీడిపప్పు అయితే ఈరోజు సూపర్గా ఉంది. అంటే జీడిపప్పులో కూడా కొన్ని మంచివి ఉంటాయి, కొంచెం చెడ్డవి ఉంటాయి. అవి కూడా చూసి తెచ్చుకోండి. ఇవైతే చాలా బాగున్నాయి, నాకు బెస్ట్ అనిపించింది అనమాట. నేను ఈ జీడిపప్పు కోసం చాలా అంటే చాలా సర్చ్ చేశాను. నంద్యాలలో 4-5 షాప్స్ అయితే తిరిగాను. ది బెస్ట్ అనిపించింది కొంచెం అంటే కొంచెము పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ డెలివరీకి ఇచ్చేసి పంపించేసేయాలి. ఇంకా మీకు చూపించినవి 4 అయితే ఇవి అనమాట. ఇంకా ఏవైనా నెక్స్ట్ వీడియోలో మిగతావి కూడా చెప్తాను. అందుకోసము ఇంకా ఇదైతే ఫైనల్గా అయితే ఈరోజు మనము ప్యాక్ చేసినవి ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.